తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. ధనుసు రాశి వారికి మార్చ్ లో ఎలా ఉండబోతోంది అంటారండి? రాబోయే మార్చి మంత్ మనకి ఫాల్గుణ మాసానికి అసోసియేట్ అయి ఉంటుందండి. మనకి మార్చి మంత్ బిగినింగ్ నుంచి ఫాల్గుణ మాసం కూడా బిగిన్ అయి ఉంటుంది. రెండు ముఖ్యమైన పండుగలు, ఒకటి హోలీ ఉంటుందండి. ఈ మంత్ ఎండ్ లో మనకి ఉగాది కూడా వచ్చేస్తుందండి. ఉగాదితో మనకి న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది. ఇందులో వచ్చేటప్పటికి మనకి ఫైనాన్షియల్ ఇయర్ కూడా స్టార్ట్ అవుతుందని మనం చెప్పుకోవాలన్నమాట. రెండు రకాల కోయిన్సిడెన్స్ కలిసి ఉన్నాయండి. ఈ మాసంలో మనకి 12 రాశుల వరకు ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ మనకి జ్యోతిష శాస్త్రం ఎందుకు ఉపయోగం, దీని ద్వారా మనం ఎలా బెనిఫిట్ పొందాలి అనేది చాలా మందికి తెలవదండి. సో మహర్షులు మనకి ఈ జ్ఞానం ఎందుకు ఇచ్చారంటే అండి, భూమి మీద ప్రతి మనిషి, పుట్టిన ప్రతి వ్యక్తి, అది ఏ కులం కానివ్వండి, ఏ మతం కానివ్వండి, ఏ కంట్రీ అయినా కానివ్వండి, 4 పనులు వాళ్ళు చేస్తారండి. ధర్మము, అర్థము, కామము, మోక్షం. నాకు వచ్చే ఫోన్ కాల్స్లో కూడా వీటికి సంబంధించి వేరే ఏమి రావు, అంతే, ఇంకేం ఉండదండి. సో అది బట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి మనకు వస్తూ ఉంటుందండి. మనకి ఏం చెప్పారంటేనండి, మనం ఇవి సాధించేటప్పుడు కొన్నిసార్లు ఈజీగా సాధించేస్తాం, కొన్నిసార్లు చాలా కష్టపడి సాధించేస్తూ ఉంటామండి. కొంతమంది చాలా తక్కువ టైంలో ఉన్నతంగా ఎదిగిపోతుంటారు, కొంతమంది ఎంత చేసినా అక్కడే ఉన్నట్లు ఉంటారనమాట. సో మనకి ఏం చెప్తారంటే, లైఫ్ అనేది చాలా బ్లిస్ఫుల్గా, ఆనందమయంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో మహర్షులు ఈ జ్ఞానాన్ని ఇచ్చారు. దీని ద్వారా రాబోయే ఫ్యూచర్ మనకి ఎలా ఉంటుంది, ఏ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది, ఏ విషయంలో ప్రతికూలంగా ఉంటుంది, ఎక్కడ ఫేవరబుల్, ఎక్కడ అన్ఫేవరబుల్ మనకు ముందుగానే తెలుస్తుంది. మనం ఏం చేయాలి, చాలా క్లవర్గా ఎక్కడెక్కడ మనకు ఫేవరబుల్గా ఉందో, మన ఎనర్జీ, టైం అంతా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎక్కడెక్కడ మనకు ప్రతికూలంగా ఉందో ఫస్ట్ దాన్ని తెలుసుకోవాలి. మనకి యాక్సిడెంట్లు జరిగిన, అవమానాలు ఏది జరిగినా ఈ అన్ఫేవరబుల్ కండిషన్లోనే, ఇది ఇక్కడ మనకు అన్ఫేవరబుల్గా ఉంది కాబట్టి ఆ విషయం జాగ్రత్తగా వదిలేయాలి. లేదు చెయ్యాలి అనుకుంటే కొంచెం ప్రికాషన్ తీసుకొని చేయాలండి. అలా ఈ శాస్త్రం మనకి యూజ్ అవుతుంది. ఇండికేషన్, ఒక దిక్సూచి. అందుకని జ్యోతి అంటే చీకట్లో డార్క్గా ఉంటుంది తర్వాత, కాబట్టి ఒక లైట్ మనకు పడితే ఒక కాంతి వస్తుందండి. సో అందుకని మనకు జ్యోతిష శాస్త్రం మన మహర్షులు ఇచ్చారు. ఇది మనకి ఒక గొప్ప సైన్స్ అనమాట. సైన్స్ బియాండ్ సైన్స్ అని నేను అంటూ ఉంటాను అనమాట. ఈ సైన్స్ ప్రకారం మనకి ఈ జ్యోతిష శాస్త్రం ప్రకారం, అందులో వేదిక జ్యోతిషం, నేను చదివేది వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం. సో ధనుసు రాశి కనుక చూసుకుంటే, ఇందులో ముందు ఫస్ట్ నక్షత్రాలు చూద్దాం. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం. ఇదంతా మనకి ధనుసు రాశిలో ఉంటారు. పేరు బలం కనుక మనం చూసుకుంటే, వీళ్ళకి యో, ఏ, బా, బి, భూ, దా, భా, దా, బే ఈ అక్షరాలు మోరార్లస్ ఇదే సౌండ్తో ఉన్న అక్షరాలంతా మనకి ధనుసు రాశి కింద వస్తారండి. మన గ్రహ స్థితిని కనుక చూసుకుంటే, వీళ్ళకి సూర్యుడి యొక్క సంచారం మీన రాశిలో మార్చి 14 నుంచి ఉందండి. అదే రాశిలో ఆల్రెడీ అక్కడ రాహు ఉన్నారు, బుధు, శుక్రుడు కూడా అక్కడే ఉన్నారండి. ఈ యొక్క అన్ని గ్రహాల యొక్క స్థితితో పాటు కుజుడికి మిథున రాశిలో కూడాను ఉన్నారండి, మిథున రాశిలో ఉన్నారు. ఈ యొక్క గ్రహ స్థితిని కనుక చూసుకుంటే, వీళ్ళకి ఎక్కువ గ్రహాలు 4వ ఇంట్లో ఉన్నాయండి, 4th హౌస్లో ఎక్కువ ఉన్నాయి. వీటి ప్రకారం చూసుకుంటే, సూర్యుడు మారక ముందు వీళ్ళకి లక్ష్మి అని చెప్తారు. సూర్యుడు మారిన తర్వాత మానహాని, శోకం, ధన ప్రాప్తి, సుఖ సుహృతాభివృద్ధి అని చెప్తారు. ఎవరి సూక్ష్మంగా బ్రీఫ్గా ఈ చిన్న సాంస్క్రిట్ ముక్కలో మన మహర్షులు చెప్పేశారు. ఎలా ఉంటుందంటే, వీళ్ళకి ఫస్ట్ 15 days ఏ పని చేసినా బాగా సక్సెస్ వస్తుంది. తర్వాత మార్చి 14 తర్వాత వీళ్ళకి కొన్నిసార్లు, కొన్ని సందర్భాల్లో అవమానాలు చేయాలి అని చూసే వాళ్ళు ఉంటారు, కానీ వీళ్ళు చాకచక్యంగా తప్పించుకుని వెళ్ళిపోతారు, వాటికి గురి కారు. తర్వాత వీళ్ళకి ధన ప్రాప్తి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. అంతేకాకుండా ఫ్రెండ్స్ తోటి, వాళ్ళ సహకారంతో చాలా వృద్ధి సాధిస్తారు. సో ఇది సమ్మర్, ఈ మంత్ అంటే ఎలా ఉండబోతుంది అనేది మనం డీటెయిల్డ్ కనుక చూసుకుంటే, సూర్యుడు 4వ ఇంట్లో ఉండి 10th దృష్టిని చూడటం వల్ల సూర్యుడు మిక్స్డ్ రిజల్ట్ని ఇస్తున్నారని చెప్పాలి. ఒక రకంగా మంచి రిజల్ట్ ఇస్తారు. సూర్యుడు తను చేయాల్సిన కొంచెం ఇబ్బందుల నుంచి వీళ్ళు తప్పించుకుంటారు, వీళ్ళకి విపరీత వేద ఉండటం వల్ల. యాక్చువల్గా మనకి ధనుసు రాశి వాళ్ళకి చాలా ఎస్కేప్, వాళ్ళకి రాబోయే చాలా అన్ఫేవరబుల్ కండిషన్స్ తప్పించుకొని ముందుకెళ్ళిపోతారండి. వాళ్ళకి ఎక్కువ వాటి బారిన పడరు. ఈ మంత్ వాళ్ళకున్న విశిష్టతమైన ఈ మాఘ మాసం, మనకి ఫాల్గుణ మాసంలో ఉన్న విశిష్టత అది. మార్చి మంత్లో వీళ్ళకి చాలా విషయాలు నెగిటివ్గా జరగాలి, కానీ గ్రహస్థితి అనుకూలంగా మారటం వల్ల చాలా వాటి నుంచి తప్పించుకొని ముందుకు వెళ్ళిపోతారు. వీళ్ళకి ఫస్ట్ ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో ప్రమోషన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ధనుసు రాశి వాళ్ళకి అంత ఎక్కువగా లేదు, నాకు తెలిసిన ఎక్కువ ఫోన్ కాల్స్ నాకున్న వీటిల్లో లాస్ట్ 2-3 months నుంచి కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట. అయితే ఈ మంత్లో వీళ్ళకి చాలా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు అప్పటిదాకా ఏదైనా కనుక సాధించాలి అని అనుకుంటే, వాళ్ళకున్న డ్రీమ్స్ అవన్నీ రియలైజ్ అయిపోయి చక్కగా సాధించేస్తారు. తర్వాత వీళ్ళకి కొన్ని విషయాల్లో
కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో చికాకులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జనరల్‌గా ఏమిటంటే సౌఖ్యహాని అభోజనం అని చెప్తారనమాట. గృహ ఛిద్రం అంతఃక్లేశః ప్రయాణ విఘ్నేషు మాప్నోతి. జనరల్‌గా దూర ప్రయాణాలు చేసేటప్పుడు 1కి 2 సార్లు చెక్ లిస్ట్ ఉన్నాయా లేవా? అక్కడ వాళ్ళకి మనం ఏ పర్పస్ మీద వెళ్తున్నామో వాళ్ళు కరెక్ట్‌గా ఉన్నారా లేదా? వాళ్ళు మనకి సుముఖంగా హెల్ప్ చేయడానికి ఉన్నారా లేదని 1కి 2 సార్లు వెరిఫై చేసుకొని ట్రావెల్ చేయడం చాలా మంచిది. టయానికి భోజనం చేయాలి. తర్వాత ఇంటి విషయంలో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. వీళ్ళ మైండ్ ఈ మంత్‌లో ఎలా ఉంటుందంటే ఇంటి విషయాల్లో కొంచెం గ్రాంటెడ్‌గా తీసుకొని నెగ్లెక్ట్ చేసి ప్రొఫెషనల్ మ్యాటర్స్‌లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే. సో ఇంటికి సంబంధించిన విషయాల్లో కూడా 1కి 2 సార్లు మీకు తెలుసు మీరు బిజీ అవుతున్నారు ప్రొఫెషన్‌లో. ముందుగానే ఏమైనా వాళ్ళ ఇంటికి కావాల్సిన విషయాలు వాటందరికీ చెప్పుకొని 1కి 2 సార్లు ప్లాన్డ్‌గా వెళ్తే ముందుగానే చాలా ప్లాన్ చేస్తే బావుంటుంది. అంటే అంత పెద్ద ఇబ్బంది పెట్టేది ఏదీ లేదండి వీళ్ళకి ఈ మంత్‌లో. ఒక రకంగా ధనుసు రాశి వాళ్ళకి ఒక నార్మల్‌గా ఉండేది అని చెప్పుకోవాలి. ఓకే. కుజుడు వీళ్ళకి కూడాను మిక్స్డ్ రిజల్ట్ మళ్ళా. వీళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్‌లో చాలా బాగుంటుంది. అయితే వీళ్ళకి ఇంట్లో ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. దొంగలు దోచుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని ఏ విషయాలు పడితే ఆ విషయాలు కాస్ట్‌లీ ఐటెమ్స్, జ్యువెలరీ కానివ్వండి, తర్వాత డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఓకే. ఎప్పట్లో పెట్టినట్టు ఫ్రిడ్జ్‌ల మీద అలా పెట్టేసి వెళ్ళిపోకుండా ఈసారి కొంచెం జాగ్రత్తగా లాకర్‌లో వాటిలో ఇట్లా పెట్టుకొని సేఫ్ గార్డ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫైనాన్స్ విషయంలో దొంగలు దోచుకునే అవకాశం, సంపదలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే. ప్రొఫెషనల్ మ్యాటర్ చాలా బావుంటుంది. అయితే కొన్నిసార్లు వాళ్ళకి ఇరిటేషన్ తెప్పించే మాటలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత అతిగా కోపం పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫుడ్ విషయంలో నెగ్లిజెన్స్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని ఫుడ్ టయానికి తీసుకుంటా చాలా చక్కగా ప్లానెడ్‌గా ఉండాలి. ఒక విషయంగా కుజుడు వీళ్ళకి అంత అనుకూలంగా లేరు. ప్లానింగ్ ఓకే. ప్రాపర్‌గా ప్లానింగ్‌తో వెళ్తే వీళ్ళకి ఎక్కువ ఇబ్బందులు జరిగే అవకాశం అయితే ఉండదు. శుక్రుడు వీళ్ళకి చాలా మంచి యోగ్యతనిస్తున్నాడండి. సంస్కృతంలో మన మహర్షులు ఏం చెప్తారంటే సన్మానం, మంచి అప్రిషియేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా అందులో ప్రొఫెషనల్ మ్యాటర్స్‌లో ఒక ప్రమోషన్స్‌తో పాటు అప్రిషియేషన్ కానీ ఇప్పుడు ఇదంతా సాలరీస్ హైక్స్ ఇవన్నీ ఉంటాయండి మనకి మార్చి మంత్‌లో. వీళ్ళకి అనుకూలమైన ఒక మంత్ అని చెప్పుకోవాలి. ఈ మాసం వాళ్ళు ఎవరంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్‌లో చాలా పాజిటివ్‌గా ఉంటుంది. తర్వాత అప్పటిదాకా జాబ్ లేకపోయినా కానీ జాబ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. విద్యా గోష్ఠు, పుత్రమిత్ర కళాత్రి విద్యా గోష్ఠు అని చెప్తారన్నమాట. స్త్రీ సంభాషణ సంభ్రమ ఇది కూడా చెప్తారు. అంటే ఈ రాశి వాళ్ళు స్పౌస్‌తో కానివ్వండి, జెంట్స్ అయితే లేడీస్‌తో కానీ, లేడీస్ అయితే జెంట్స్‌తో కానీ చక్కగా మాట్లాడి వాళ్ళకి ఉన్న విభేదాలన్నీ తీసేసుకొని ఒక మంచి కోఆపరేషన్‌తో ముందుకెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మంచి స్వబుద్ధి అంటే వాళ్ళ ఓన్ ఇంటెలెక్చువల్‌తో వాళ్ళు మంచిగా ప్లాన్ చేసుకొని అవి సక్సెస్ చేసుకొని ముందుకెళ్ళే మంచి టైం శుక్రుడు వీళ్ళకి ఇస్తున్నాడండి. ఒక రకంగా చూడాలంటే వీళ్ళకి చాలా బాగుంది. అందులో కుజుడు కొంచెం ఇబ్బంది పెట్టినా కానీ అవి కూడాను వీళ్ళకి విపరీత వేద ఉండటం వల్ల ఎక్కువ ఇబ్బంది పడరండి వీళ్ళు. సో మరి నక్షత్రాల ప్రకారం ధనుసు రాశి వారికి ఎలా ఉందండి? వీళ్ళకి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు మనం ఇప్పుడు చెప్పుకున్నాం. వీళ్ళకి ఈ 3 నక్షత్రాల వాళ్ళకి బంధించబడినటువంటి సిచ్యువేషన్స్ ఉంటుంది. ఇది కూడా బుధుని వల్ల. రెండోది వీళ్ళకి అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంది. ధనం టయానికి అందుతుందో లేదని బాధపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఇది కుజుని వల్ల. అయితే సూర్యుడు వీళ్ళకి విపరీతంగా యోగ్యతనిచ్చడం వల్ల జయాన్ని ఇస్తాడు. 6వ ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటేనండి చాలా జయాన్ని ఇస్తుంటాడు మన సూర్యుడు. ఈ ప్రకారంగా మనం చూసుకుంటే వీళ్ళు చక్కగా ప్లాన్ చేసుకుంటే అతిగా భయపడకుండా ఫైనాన్షియల్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. బంధించబడినట్లు సిచ్యువేషన్స్ వస్తే వీళ్ళకి పైన ఎక్స్పర్ట్స్ని కలవటం, మెంటార్స్ని కలవటం, జ్యోతిష్కులను కలవటం, వాళ్ళ హారోస్కోప్ ఒకసారి చెక్ చేసుకొని ఆ సందిగ్ధత నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఒక్క విషయం, పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం అంటే సరైన డెసిషన్ తీసుకోలేక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా బిజినెస్ మ్యాటర్స్లో ట్రాన్సాక్షన్స్, క్రెడిట్ కార్డ్ స్వైపింగ్స్, తర్వాత పేమెంట్, రాంగ్ పేమెంట్, టక్కన ఏదో నెంబర్ నొక్కేస్తాం దెట్టబోతుంది. ఇవి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత మూల, పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్, కొంచెం హీట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. టూ మచ్ గ్యాస్ట్రైటిస్ వచ్చేసి చెస్ట్ పట్టినట్టు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే సూర్య భగవానుడు ఎప్పుడైతే రాశిలో ఉంటారు కదండి వాళ్ళకుంటే సూర్యుని యొక్క ప్రభావంతో చెస్ట్ పట్టినట్టు ఉంటుంది. ఇది కేర్ఫుల్ అండి రెమెడీ. సో బట్ మిగతా అన్ని విషయాల్లో బాగుందండి. మరి వీరు ఎలాంటి రెమెడీస్ పాటించాలంటారు? సో ఒకటి వీళ్ళకి రెమెడీ ఏమంటే ప్రతిదీ సక్సెస్ఫుల్గా ఉందండి, ఎక్కడ ఏది లేదు. కానీ ఎవరైనా గనక ఇబ్బంది పడుతూ ఉంటే వీళ్ళు మన్యు పాశుపత అభిషేకం ప్రదోష కాలంలో గనక పుట్టమట్టి తీసుకొచ్చి శివలింగంతో చేస్తే
ఎలాంటి పైన సక్సెస్ వస్తుందండి. రెండోది వీళ్ళకి రెండిటి వల్ల అనుకూలంగా లేదు. ఒకటి శుక్రుడు అనుకూలంగా లేరు, బుధుడు కూడా అనుకూలంగా లేరు. శుక్రుడికి అధిష్టాన దేవత మహాలక్ష్మి, బుధుడికి అధిష్టాన దేవత విష్ణుమూర్తి. వీళ్ళకి లక్ష్మీనారాయణను పూజ. ఓకే. మనకి తిరుపతి వెంకటేశ్వర స్వామి కానివ్వండి, ఎనీ వైష్ణవ టెంపుల్స్ కానీ వీళ్ళకి విజిట్ చేసి చక్కగా అక్కడ టైం కనుక స్పెండ్ చేసి వాళ్ళకి నచ్చిన విధంగా కనుక పూజలు కనుక చేసుకోగలిగితే చాలా చాలా బాగుంటుంది. సో మనకి పర్టికులర్లీ బుధుడు రిప్రజెంట్స్ సాఫ్ట్వేర్స్ అండి. సాఫ్ట్వేర్స్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా అందులో ఇప్పుడు మనకి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎలా వీసాలని, ట్రంప్ అని అవన్నీ ఇవన్నీ వచ్చేసి ఇలాంటి వాళ్ళకి బంధించబడినట్లు ఉంటుందండి. నేను చాలా ఫోన్స్ కాల్స్ వస్తాయి, ఏమండి మీకు వీసా ఉంటుందా, అయిపోతుందా, వస్తుందా లేదా, బంధనం, కన్ఫ్యూజన్ స్ట్రాటజీ. వీళ్ళు కరెక్ట్గా మనకి లక్ష్మీనారాయణ కనుక పూజిస్తే చాలా చాలా బాగుంటుంది. మనకి హైదరాబాద్లో ఎవరైనా కనుక సాఫ్ట్వేర్ లాంటి వాళ్ళు ఉంటే ఒక మనకి స్వయంభూగా వెలిసిన మనకి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉందండి. మనకి బెంగళూరు నేషనల్ హైవేలో హైదరాబాద్ నుంచి ఒక 30 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటుంటుంది. అక్కడ పెంచర్ల అని ఒక విలేజ్ ఉంటుంది అనమాట. అక్కడ వీళ్ళు ప్రదక్షిణాలు చేసిన తర్వాత అమ్మవారు కూడా ఉంది, లక్ష్మీ అమ్మవారు. కనుక ఇద్దరు అక్కడ టైం స్పెండ్ చేసి ఏమైనా కనుక వాళ్ళకి నచ్చిన విధంగా కొన్ని పూజలు అవన్నీ చేసుకుంటే ఈ బంధించిన బడి నుండి సిచ్యువేషన్ నుంచి, అలానే వీళ్ళకి ధనహీనత కనుక ఉంది, ఇది కూడాను వాటి నుంచి, ఈ 2 విషయాల నుంచి వాళ్ళకి చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చి ముందుకెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుందండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. థ్యాంక్ యూ అండి.